హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నెల్లూరు భాగ్యాంధ్రాలో ఉన్నారు, బాగున్నారా? సో మనమైతే ఎదురు చూస్తున్న వినాయక చవితి అయితే రానే వచ్చేసింది. వినాయక చవితి అంటేనే మనందరికీ ఒక హుషారు అనమాట. మా ఇంట్లో వినాయక చవితి ఎలా జరుపుకున్నాం అనే దాని గురించి ఈ వీడియో, అలాగే మా కాలనీలో కూడా ఎలా జరుపుకున్నాం అనే దాని గురించి కూడా ఉంటుంది. మీరందరూ కూడా తప్పకుండా చూడాలి, ఎందుకంటే స్కిప్ చేశారంటే చాలా మిస్ అయిపోతారు. ఈరోజు మా ఇంట్లో అయితే వినాయకుడి పూజ ఇలా జరుపుకుంటున్నాము. ఫస్ట్ మనము దీపరాజుని కుందిళ్ళకి పసుపు పూసుకొని బొట్లు పెట్టేసుకొని, అలాగే వినాయకుడి బొమ్మ తెచ్చుకొని చాలా అందంగా అలంకరించుకొని, ఆయనకి ఇష్టమైన ప్రసాదాలు అయితేనేమి చెరుకు, గుగ్గుళ్ళు, వడపప్పు, పానకం, పాయసం, పులిహోర, అన్నీ సుక్కీలు, ముఖ్యంగా కుడుములు ఇవన్నీ కూడా పెట్టాను. చూడండి ఒకసారి. అందరికీ నమస్కారం, అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మనకి విఘ్నేశ్వరుడు, వినాయకుడు, గణపతి ఇలా ఎన్నో పేర్లు ఉన్నాయి. మనకి వినాయకుడు అంటే ఇష్టం లేని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరు నాకు తెలిసి. ఎలాంటి వాళ్ళకైనా కూడా గణపతి అంటే అదొక ప్రీతి అన్నమాట. నాకైతే ఇంకా ప్రీతి, ఎందుకంటే చాలా సంవత్సరాలు మన ఇంటి దగ్గర బొమ్మ పెట్టుకున్నాం కాబట్టి నాకు చాలా ఇష్టము. గణపతి అంటే నాకు ఒక ఫ్రెండ్ లాగా అనమాట. సో ఈ సంవత్సరం కూడా అలాగే బొమ్మ పెట్టుకో ఉన్నాము. మన ఇంటి దగ్గరే కాకపోయినా మా కొత్త ఇంటి దగ్గర, అంటే కొంచెం అటు పక్కైనా పర్లేదు, ఎక్కడైనా సరే వినాయకుడు పెట్టుకున్నాం కదా. సో మా ఇంట్లో అయితే నేను వినాయక చవితిని ఇలా జరుపుకున్నాను. మీరందరూ కూడా ఎలా జరుపుకున్నారు ఏంటి అని నాకు కామెంట్ చేయండి. ప్రసాదాలు వచ్చేసి ఫస్ట్ ఆయనకి ఇష్టము పాలు అన్నమాట. పాలు, వడ, పాయసం, అలాగే ఇంకా ఇష్టమైనవి కుడుములు. కుడుముల్లో ఈ ఉండ్రాళ్ళు అలాగే అవి చెడిబడి ఉంటాయి. తర్వాత పొంగలి, తర్వాత గుగ్గుళ్ళు, సుకీలు, వడపప్పు, ఫైనల్ పానకం అదనమాట. ఎలక్కాయలు, పండ్లు, అన్ని రకాల పత్రి, అలాగే గరిక, చెరుకులు, అరిటాకులు ఇవన్నీ కూడా ఆయనకి ఇష్టమే అనమాట. సో నాకు చేత వచ్చినట్టు నాకు తెలిసినంత వరకు నేను వినాయకుడిని అయితే ఇలా జరుపుకున్నాను. మీరందరూ కూడా ఎలా జరుపుకున్నారో నాకు కామెంట్ చేయండి. అలాగే మన గణపతి చిన్న బుజ్జి గణపతి. జనరల్గా అయితే ఇంత చిన్న బుజ్జి గణపతిని తెచ్చుకోము, కొంచెం పెద్దదే తెచ్చుకుంటాము. యాక్చువల్గా అది నిన్న మనకి సుభాష్ ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున అందరికీ డొనేట్ చేశారు. దాంట్లో మాకు కూడా ఒకటి ఇచ్చారు కాబట్టి ఇంకెందుకు అని చెప్పేసి, అందులోనూ మట్టి గణపతి కాబట్టి, మట్టి గణపతి అంటేనే చాలా మంచిదండి. ఎందుకంటే నిమజ్జనం చేసినప్పుడు ఎలాంటి కాలుష్యము కల్మషము లేకుండా, వాటర్ పొల్యూట్ అవ్వకుండా మనకి బాగుంటుంది అని చెప్పేసి మనము ఎలాంటి కలర్స్ వేసిన గణపతిని కాకుండా మట్టి గణపతినే మనము ఈరోజు పెట్టుకున్నాము. అందరూ కూడా మట్టి గణపతినే చాలామంది పెట్టుకోవాల్సిందని నేను కోరుకుంటున్నాను. సరే, అయితే ఈరోజు గణపతి పూజ అయితే స్టార్ట్ చేద్దాం, ఓకేనా? శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయ సర్వవిఘ్న ప్రశాంతై జన పద్మాక్తం గజన మహానీసం అనేకదంతం భక్తాం భవతు సరస్వతి భగవతి భవతి పూర్ణేతు బింబాననే. సో నాకు వచ్చిన శ్లోకం ఇది అదొకటేను ప్రస్తుతానికి. తర్వాత అన్నీ కూడా బుక్లో చూసేసి మిగతా అంతా పూజ చేస్తాను. ఇక్కడ పూజ అయిపోయిన తర్వాత మనము మన పెద్ద వినాయకుడి దగ్గరికి వెళ్దాం, ఓకేనా? ఓం గం గణపతయే నమః. 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 పూజ అయితే అయిపోయింది ఆల్మోస్ట్. ఎందుకంటే మా పాప మా తమ్ముడి చేత పూజ చేయించి కొబ్బరికాయ కొట్టిపించాను అనమాట. వీళ్ళు దాని వీడియో తీసినట్లేదు. సో సరే, మనదైతే ఇలా ఉంది. ఎలా డెకరేషన్ చేస్తాము ఏంటి అనేది ఒకసారి అంతా చూడండి. అరటి పిల్లలు మేము యాక్చువల్గా ఇట్లా పందిరిలాగా కడదామని చాలా ట్రై చేసాం, బట్ టైం లేదు, ఇంకా కుదరలేదనమాట. ఇలా ఇలా చేస్తున్నాము. సరే వెళ్దాము ఇప్పుడు మనము పెద్ద గణపతి దగ్గరికి. నీళ్ళని ఎత్తి పెట్టండి, తాగడానికి పనికొస్తాయి. మేరోహో దక్షిణ దిగ్భాగే
శ్రీశైలస్య ఆగ్నేయ ప్రదేశే కృష్ణా కావేర్యో మధ్యప్రదేశే పెన్నా నదీ తీరే నెల్లూరు నగరవాస్తవ్య దక్షిణ కాలనీ శ్రీ వినాయక చవితి మహోత్సవ అస్మిన్ వర్తమానేన వ్యవహారిక సో ఫైనల్లీ ఈ రోజు మా వినాయక చవితి అయితే ఇలా జరిగిందనమాట. చాలా హ్యాపీగా, చాలా ప్రసాదాలతోటి, చాలా జనాభాతోటి. అందుకే నాకు ఇప్పుడు చెమట పోయకుండా ఆగిపోయింది. సో అంత బాగా జరిగింది. మా బొమ్మ, మా గణేశుడు బొమ్మ అనకూడదు, మా గణేశుడు, మా గణపతయ్య ఎలా ఉన్నాడు ఏంటి అని మీరు కామెంట్ అయితే చెయ్యండి. మేము ఎలా జరుపుకున్నాం అనేది కూడా కామెంట్ చేయండి. అలాగే మీ ఏరియాలో ఎలా జరుపుకున్నాం అనేది కూడా కామెంట్ చేయండి. ఇలాగే నా వీడియోస్ చూస్తూ ఉండండి. లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఫ్యాన్కి ఎనర్జీ లేదా, మాకు టెంకాయ నీళ్ళు లేదా. మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు. పుట్టినరోజు సందర్భంగా హ్యాపీ బర్త్డే లక్ష్మీదేవి. అందరు వెళ్ళిపోయారు గాయస్. జై బోలో గణేష్ మహారాజ్ కి, 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 గణపతి బప్ప, గణపతి బప్ప, గణపతి బప్ప, ఆంధ్ర లడ్డు, కాలియా, కాలియా, వినాయకుడి కాపలా. సో మనకైతే వినాయకుడికి, గణపతికి పూజ అయితే అయిపోయింది. ఇంకా మనం బొమ్మను తీసుకెళ్ళి అక్కడ పెద్ద బొమ్మ దగ్గర పెట్టాలి. నిమజ్జనానికి అయితే నేను ఎప్పుడు నిమజ్జనం చేయను. ఈరోజు మనకి మట్టి బొమ్మ కాబట్టి మన తొట్టిల్లో ఏమన్నా వేసుకోవడానికి ఏమన్నా పొలకుండీల్లో వీలవుద్దేమో చూసి తర్వాత మనము చేద్దాం. బుజ్జి బుజ్జి కనిపే. జై బోలో గణేష్ మహారాజ్ కి జై, జై బోలో గణేష్ జై. ఇది గణపతి రోజు మనకేంటంటే నేను దీన్ని ఇట్లాగే పూలకుండీలో వేస్తే బాగుండు అనుకుంటున్నాను. అందుకనే మన కింద తులసమ్మ కోట ఉంది, దాన్ని తులసి చెట్టు వేయలేదు. ప్రస్తుతానికి అయితే దాంట్లో వేద్దాం అనుకుంటున్నాను. ఇలా చేయకూడదు నాకు తెలీదు, కానీ ఇది మనకి బంక మట్టే కాబట్టి ఇది ఇట్లాగే మట్టి అయిపోద్ది వాటర్ పోస్తే. అప్పుడు దీంట్లో నేను తులసి మొక్క వేస్తాను, అందుకని నేను ఇలా చేస్తున్నాను. దీంట్లో వాటర్ పోసాను. వినాయకుడైతే నిమజ్జనం అయిపోయాయి అనమాట. హాయ్ హాయ్ చెప్పండి. బాగి
ఎంకరేజ్ చేయట్లేదు, వేస్ట్ వీళ్ళంతా. ఏ గుడ్లలో చూడు అది చూస్తుందో. దీపు అమ్మాయిని తోస్తే మధ్యాహ్నం 1 గంటకి ఇక్కడ మాకు అన్నదానం అనమాట ప్రిపేర్ చేస్తున్నారు. అక్కడ వాళ్ళు చూడండి ఏం చేస్తున్నారు. ఏమా అవునా? వినాయకుడు తిట్టుకుంటున్నాడు వెనక. ఏంది ఏంది డాన్స్ చేయరా. పండి మేమంతా రివర్స్. చూడండి మధ్యలో దూరుతుంది. మా నెల్లూరు బాగా యాడ్ చేయకూడదమ్మా. అందరికి మా అమ్మ ఒకటే కనిపిస్తుంది. ఏంది మీకు పెట్టిన ఐటమ్స్? ఇదేంది? వెజ్ రైస్, సంగటి, దీంట్లోకి కర్రీ, వడ, ఉల్లగడ్డ, అండ్ దిస్ ఇస్ కేసరి. ఇక్కడ పచ్చడి, వంకాయ కూర, అంతే. హాయ్ హాయ్ చెప్పండి. అమ్మ హాయ్ చెప్పు నువ్వు. నాట్ ఫైన్. అందరు చూస్తున్నారా? అదే ఉందమ్మా.
వీడియో హాయ్ ఫ్రెండ్స్ మీకేం భోజనాలు పెడతారు ఇక్కడ? ఐస్ క్రీమ్ పెడుతున్నారు కష్టపడి వేసాం అందుకే ఐస్ క్రీమ్ నేను కూడా కూర్చుంటా. ఎఫ్సీఏ కానీ ప్రజలు తీస్తాలే